జగన్మోహన్ రెడ్డి జనాలంతా మీరు ఎక్స్ లో ట్వీట్లు వేస్తుంటే ఎక్స్ సీఎం ఎక్స్ కే పరిమితం అయ్యారా అని అంటా ఉన్నారు. మళ్ళీ ఇంకొకటి, నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు మాట్లాడుతా ఉన్నావు. ఇక్కడ ఆ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో చెప్పమంటావా? ఓపెన్ గా వాడెవడో ఒక తిక్కలోడు ఒక పరుగు పందాల కాంపిటీషన్ పెట్టుకున్నాడంట. పరుగు పందాల కాంపిటీషన్ పెట్టుకొని ఆ గీతని ఎవడైతే వెళ్ళి ఫస్ట్ దాడుతారో వాడు గెలిచినట్టు అంటారంట. సరే, పోటీలో ఎంతమంది ఉంటారా అంటే నేను ఒక్కడనే ఉంటాను అన్నాడంట. నిన్ను ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు, నువ్వు ఒక శాసనసభ్యుడివి. నువ్వు శాసనసభ్యుడు ఎక్కడికి వచ్చి మాట్లాడాలి? బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే శాసనసభకు వచ్చి మాట్లాడాలి. శాసనసభకు వచ్చి మాట్లాడకుండా నేను ప్రెస్ మీట్ పెట్టుకొని నేను మాట్లాడిందే కరెక్ట్, నేను ఇటు 2 పేపర్లు చూపిస్తా, నేను రాసుకొని వచ్చిన కాకులు ఎక్కడేమో వాళ్ళంతా వేస్తారు, ఏం చేస్తారు అని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. అది ఎంతవరకు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి? నీకు అర్హత ఉంది కదా, నువ్వు శాసనసభ్యుడు, నేను ఎవరు రావద్దని చెప్పడం లేదు, నిన్ను సస్పెండ్ చేయలేదు, నువ్వు వచ్చి మాట్లాడచ్చు కదా. మాట్లాడకుండా ఒక 2 పేపర్లు తీసుకొని వచ్చి ఇది పెట్టేసి బడ్జెట్ కింద కేటాయింపులు, నీకు అసలు బడ్జెట్ గురించి ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డి?